పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే ముసలయ్య ఉంటే ఆయనకు 4,000 ఇస్తాం, ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా 4,000 ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి 24 నెలలు అయింది. ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినాం. నెలకు 2,000 రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది 48,000 రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడపిల్లలకు చెప్పినారు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలనే మా గ్యారంటీ ఇవ మేము ఇస్తామన్నారు. 24 నెలలకు 2,500 కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు? మహాలక్ష్మి వచ్చిందా? 2,500 వచ్చినాయా? ముసలోళ్ళకు 4,000 వచ్చిందా? మన పిల్లలకు మన నిరుద్యోగ భృతి అన్నారు, అది వచ్చిందా? అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి. బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు. మహిళలకు 50,000 బాకీ ఉన్నారు, ముసలోళ్లకు 48,000 బాకీ ఉన్నారు. ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మూలకున్న ముసలమ్మ నుంచి చంటి పిల్లగాని దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఎట్లనా మరి చంటి పిల్లగాని ఎట్లా మోసం చేసిరని మీరు అడగచ్చు. కేసీఆర్ కిట్లు వస్తున్నాయా? కేసీఆర్ కిట్లు వస్తున్నాయా? లేదు. కేసీఆర్ కిట్టు బంధు. బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? ముసలోళ్లకు 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకు 2,500 వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఇప్పుడే మా ప్రశాంత్ రెడ్డి అన్న చెప్తున్నాడు, 1 तोला सोना नहीं, 1 तोला सोना तो छोड़ो, इन्हों तो सोने भी नहीं दे रहा अपने को. कब घर तोड़ देता, कब क्या कर देता, कब बुलडोजर आ जाता अपने घर पे, वही तकलीफ है. सोना तो छोड़ो, सोना भी हराम कर दिया इन्हों, सोने का नींद भी हराम कर दिया. ऐसा माहौल आ गया आज. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్ గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. మీరు జూబ్లీ హిల్స్ లో గట్టిగా కడుపులకెళ్ళి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు కడుపులకెళ్ళి కాంగ్రెస్ ను గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అందుకే రాష్ట్రం అంతటా మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఏం తీర్పిస్తుంది, మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తుందా లేదా అని మీ దిక్కే చూస్తున్నారు.